స్కై రూట్ అంతరిక్ష రంగంలో ఇప్పుడు ప్రైవేట్ రంగానికి కొత్త సరిహద్దుగా మారిందనే విషయానికి సంకేతమా? మరి దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియోపొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చెటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు అంతరిక్ష రంగంలో కొత్తది అంటే ఇప్పటివరకు మనం ఇస్రో గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్కై రూట్ గురించి మాట్లాడాలంటే దీని గురించి ఏం చెప్పాలి సార్ అసలు? మరి అంటే ఫస్ట్ టైం భారతదేశంలో ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ, దట్టు స్పేస్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్ కంపెనీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్లో మనం చూసాం. ముందు వాళ్ళు సబ్ ఆర్బిటల్ లాంచ్ చేశారు కొన్ని నెలల ముందు. ఇప్పుడు వాళ్ళు ఆర్బిట్ లాంచ్ చేశారు. బియాండ్ ఆర్బిట్ ఇస్ గాన్. వాళ్ళు ప్లేస్ కూడా చేశారు, 2 అప్లోడ్స్ కూడా ప్లేస్ చేశారు వాళ్ళు. కానీ అది కాదు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడాలి అంటే ఇక్కడ చాలా మటుకు పెద్ద కాంట్రవర్సీ ఏం నడుస్తుందంటే, ఇస్రో నుంచి చాలామంది సైంటిస్టులు రాజీనామా చేశారు లాస్ట్ ఫ్యూ మంత్స్లో. దాంతో ఇస్రోలో కొన్ని ప్రాజెక్ట్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చా లేదా అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అదే టైంలో గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక కండిషన్ పెట్టారు. మీరు ఇస్రో నుంచి ఇంకా రాజీనామా చేయాలంటే మీరు ఆ ప్రాజెక్ట్ క్లియరెన్స్ వచ్చేదాకా వాళ్ళ వైపు నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ సీనియర్ లెవెల్ క్లియరెన్స్ రాక మీరు రాజీనామా చేయలేరు. అంటే హయ్యర్ మేనేజ్మెంట్కి వెళ్తుంది అది. ఇది మనం ఐటీ కంపెనీస్ కూడా చూస్తాం. ఐటీ కంపెనీలో మీరు జాయిన్ చేసినప్పుడు బాండ్స్ ఇస్తారు వాళ్ళు కొంతమంది, ఎస్పెషల్లీ న్యూ కమర్స్కి. పాత వాళ్ళకు ఎక్కువ ఉండదు కానీ వాళ్ళకు కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ నడిమిట్లో మీరు వెళ్ళలేరు. ఓకే, సో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బాండ్ ఏమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఉంటాయి కొత్త ఎంప్లాయీస్. ఎందుకంటే వాళ్ళ మీద ట్రైనింగ్ చేసి వాళ్ళ మీద డబ్బులు ఖర్చు చేసిన తర్వాత వాళ్ళు సడన్గా ఒకరోజు వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్లో సడన్గా ఒక రిడక్షన్ వస్తుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ బాల్ గేమ్ ఇస్రోలో నడుస్తుంది. ఎందుకంటే 2020 దాకా గవర్నమెంట్ దగ్గర ఒక ప్రైవేట్ పాలసీ లేకుండే. అంటే స్పేస్లో ప్రైవేట్ సెక్టర్ని అలౌ చేయడం అనేది లేకుండే. ఒక గవర్నమెంట్ ప్రెరోగేటివ్ ఉంటాయి. అంటే గవర్నమెంటే శాటిలైట్, అంటే ఇస్రో శాటిలైట్ డెవలప్ చేస్తారు, ఇస్రో లాంచ్ వెహికల్స్ డెవలప్ చేస్తారు. ఇస్రో ఎస్ఎల్వి నుంచి మొదలైన తర్వాత పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి చాలా మటుకు మనం చూసాం. ల్యాండింగ్ ఆన్ ద సౌత్ సైడ్ ఆఫ్ మూన్, దాని తర్వాత మార్స్ ప్రాజెక్ట్ అన్నీ చూసాం. ఇప్పుడు గగన్యాన్ పని నడుస్తుంది. దీంతో ఇంపాక్ట్ ఉంటుందా అంటే నేను అనుకుంటే అంత ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే డిజైన్ చేసిన వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళ నాలెడ్జ్ ఎంత ట్రాన్స్ఫర్ చేశారు నెక్స్ట్ లెవెల్కి. ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఏమవుతుందంటే చాలామంది 2 వైపుల నుంచి చూసి జాయిన్ అవుతారు. ఒకటి ప్రెస్టీజ్, నేను ఇస్రోలో పనిచేస్తున్నాను, సైంటిస్ట్గా పనిచేస్తున్నాను, ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రెండవది సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, మీరు ఉన్నప్పుడు దాకా మీకు ఉద్యోగం ఉంటుంది, దాని తర్వాత మీకు పెన్షన్ అంత వస్తుంది. ఇదొకటి. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ప్రాబ్లం ఏంటంటే, అండ్ ఈవెన్ మిడ్ లెవెల్ మేనేజర్స్ కూడా వాళ్ళ ఆస్పిరేషన్స్ చాలా హై ఇప్పుడు. అంటే డబ్బులు ఒకటే కాదు, సెక్యూరిటీ ఒకటే కాదు, జాబ్ సెక్యూరిటీ ఒకటే కాదు, వాళ్ళకి ఛాలెంజెస్ కావాలి. కొత్తది ఏమైనా చేసామా లేదా అనేది. ఇది ప్రతి సెక్టర్లో ఉంది యాక్చువల్లీ. కానీ స్పేస్ లాంటి సెక్టర్ కొత్త ఒక సెక్టర్ భారతదేశంలో. మీరు ఇదే మార్పులు మీరు యుఎస్లో కూడా చూస్తున్నారు. యుఎస్లో నాసా ఒక టైంలో అన్నీ వాళ్ళే చేస్తుండే. శాటిలైట్లు తయారు చేయడము, స్పేస్ లాంచ్ వెహికల్ వాళ్ళ దగ్గర మనకు తెలిసిన ఛాలెంజర్, చాలా మటుకు స్పేస్ లాంచెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎండెవర్, డిస్కవరీ. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు కదా స్పేస్ లాంచ్ వాళ్ళ దగ్గర నుంచి. నన్ ఆఫ్ దోస్ వెహికల్స్ ఆర్ వర్కింగ్ నౌ అన్నమాట. ఆ రోల్లు ఎవరు టేక్అప్ చేసుకున్నారు? స్పేస్ ఎక్స్ లాంటిది, బ్లూ ఒరిజిన్ లాంటివి వాళ్ళు టేకప్ చేసుకున్నారు. ఇప్పుడు అమెరికాలో నడుస్తున్న ఆల్మోస్ట్ 80% లాంచెస్ అన్నీ వాళ్ళే చేస్తున్నారు, స్పేస్ ఎక్స్ చేస్తున్నారు. ఓకే, సో ప్రతి వారం ఇప్పుడు ఈ ఫ్రైడే ఒక లాంచ్ ఉంది వాళ్ళది. మన దేశంలో కూడా అదే మొదలైంది. స్కై రూట్ కానివ్వండి, మీరు అగ్నికుల్ చూడండి, మీరు పిక్సెల్ చూడొచ్చు. అది కాకుండా ధ్రువ ఏరోస్పేస్, గ్యాలక్సీ, ఇట్లాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఇప్పుడు 400 స్పేస్ కంపెనీస్ ఉన్నాయి, అంటే ఏరోస్పేస్ కంపెనీస్. దానికన్నా ఎక్కువ 600 టోటల్ లిస్టెడ్ ఉన్నాయి, దాంట్లో 400 యాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఆలోచించి ఎంత ఆపర్చునిటీ ఉందని. రోజుకి ఒక లాంచ్ చేయొచ్చు మనం, అంత కెపాసిటీ వచ్చేస్తుంది. అవ్వలేదంటారు సార్ ఇంతవరకు ఇస్రో మీద మనం ఎందుకు ఇంత డిపెండ్ అయిపోయి ఉన్నాం? అది ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఎట్లా ఉండే. మీరంతా పుట్టలేదు కానీ ఆ టైంలో మాకు ఒక స్కూటర్ కొనాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి మీరు. ఎందుకంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వరు, ఒకటే కంపెనీకి ఇస్తారు. అది బజాజ్ ఉండే, వాళ్ళు తయారు చేస్తారు. మీరు 6 నెలలు తక్కువ, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఒక స్కూటర్ కోసం. ఆలోచించండి. కాంపిటీషన్ ఇస్తే అందరూ మీకు వారంటీ రేపు వచ్చేస్తుంది స్కూటర్ అనగానే. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అది లేకుండే ముందు.
అట్లాంటి ఎరా నుంచి వచ్చాం మేమందరం. ఓకే, ఒక ప్యాకెట్ పాలు కోసం మీరు లైన్లో నిలబడాలి, అట్లా ఉండే. ఇప్పుడు మీ ఇంటికి వస్తుంది పాలు, ఎందుకంటే ఆ టైంలో డామినేషన్ గవర్నమెంట్ ఉండే కంప్లీట్గా అన్ని సెక్టర్స్. బిఎస్ఎన్ఆర్ ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే 2 సంవత్సరాలు, ఎంపీ ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు ఫోన్ వస్తుంది ఇంటికి, ల్యాండ్ లైన్. ఓ మై గాడ్. అంత ఉండే. సో వీ హ్యావ్ గాన్ త్రూ దట్ ఎరా ఆఫ్ స్కేర్సిటీ. సో ఇస్రో లాంచ్ చేసినప్పుడు అది ఇనీషియల్ డేస్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కానీ, అలా ఫౌండర్స్, తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ, వీళ్ళందరూ చాలా, కస్తూరి రంగన్, ఎం రాధాకృష్ణన్, చాలామంది దీన్ని కష్టపడి పనిచేశారు దీనికోసం. వాళ్ళకి ఎరా దాకా తీసుకొచ్చారు దాన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలంటే ఇస్రో అన్నీ చేయలేరు. ఇస్రో ఫస్ట్ చేసిన తప్పు ఏముండంటే ఆ టైంలో, ఆఫ్కోర్స్ ఆ టైంలో వాళ్ళు చేయలేకుండా ఉండలేరు, అది చేశారు కూడా. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి లాంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళే తయారు చేస్తారు. శాటిలైట్ నుంచి, లాంచ్ వెహికల్ నుంచి, మోటార్స్ నుంచి అన్నీ ఇస్రో దగ్గరే తయారవుతాయి. ఇది ఇస్రోకి తర్వాత తెలిసింది, ఇది అన్నీ మనం చేయక్కర్లేదు. వీ హ్యావ్ టు యాక్ట్ యాజ్ అ ఫెసిలిటేటర్ అంతే. ఇప్పుడు నాసా ఎట్లా చేస్తున్నారు, ఫెసిలిటేటర్గా యాక్ట్ చేయండి. తర్వాత వాళ్ళు మొదలుపెట్టారు ఏంటి, పార్ట్స్ ఒకటి పంపిస్తారు, లాంచ్ పార్ట్స్ అన్ని, ఇంజిన్ ఒకటి పంపిస్తారు, లాంచ్ ఫ్యూల్ ట్యాంక్స్ ఇంకో కంపెనీ పంపిస్తారు. మన దగ్గర శంషాబాద్ దగ్గర ఒక కంపెనీ ఉంది, అయితే వెంకటేశ్వర ఏరోస్పేస్, ఏదో పేరు మర్చిపోయాను. మన దగ్గర ఎంటీఆర్ టెక్నాలజీస్ అని చెప్పి ఇక్కడ బాలనగర్లో ఉంది ఇంజిన్స్. వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇస్రో దాన్ని తీసుకొచ్చి అసెంబుల్ చేస్తారు, చేసి దాన్ని టెస్ట్ చేస్తారు, ఎక్స్టెన్సివ్ టెస్ట్ చేసి లాస్ట్లో లాంచ్ చేస్తారు. మీరు ఇస్రో ఏమైనా తయారు చేశారంటే ఏం లేదు, వాళ్ళ ఎక్స్పర్టీస్ పెట్టారు దాంట్లో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ దాంట్లో పెట్టి టెస్టింగ్ కానీ ఫెసిలిటీస్ అంతా ప్రైవేట్ సెక్టర్ దగ్గర ఎక్కువ లేదు. ఇప్పుడు ఉంది. స్కై రూట్ చూడండి, వాళ్ళు చాలా మటుకు టెస్టింగ్ వాళ్ళ దగ్గర నడుస్తుంది. ఫస్ట్ ఇనీషియల్ టెస్టింగ్ గ్రౌండ్లో, స్పేస్లో ఎట్లా ఉంటుంది, రాకెట్ టేక్ ఆఫ్ చేసే టైంలో ఎట్లా బిహేవ్ చేస్తుంది పారామీటర్, ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 పార్ట్స్ ఉంటుంది ఆ రాకెట్లో, అది ఎట్లా పర్ఫామ్ చేస్తుందో మనకు తెలియదు. మన గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒకసారి పర్ఫామ్ చేయొచ్చు, పైన వెళ్ళినప్పుడు ఫెయిల్. ఇప్పుడు మన లాస్ట్ 3 లాంచెస్ ఇస్రోది ఫెయిల్ అయింది. 3rd స్టేజ్లో ఏదో ఒక అనామలీ వస్తుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ప్రాబ్లం లేకుండా పోతుంది, 3rd స్టేజ్ జరుగుతుంది, ఏంటని మనకు తెలియదు. ఇప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. బహుశా ఇంకొక 2-3 నెలల్లో దాని గురించి డీటెయిల్ అనాలిసిస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లాంచ్ ప్లాన్ చేస్తారు ఇస్రో. సో ఇది జరిగింది. ఇప్పుడు ఏమైందంటే 2020లో ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు చాలా మటుకు ఏరోస్పేస్ కంపెనీస్ రావడం మొదలుపెట్టారు. వాళ్ళకి న్యాచురల్ టాలెంట్ కావాలి. ఫ్రెష్ టాలెంట్ తీసుకొని ఒకటే ఏం చేసుకుంటారు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కావాలి కదా. ఎక్కడ దొరుకుతారు మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు? మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనలేరు కదా వాళ్ళని. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడో 10-20 పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఉన్నది ఒకటే ఇస్రో, అక్కడి నుంచి మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళకి శాలరీస్ ఆఫర్ చేస్తారు, 4 times 5 times. స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళకి, స్టాక్ ఆప్షన్ తీసుకుంటారు, స్టాక్ ఆప్షన్ ఇస్తారు. అది కాకుండా వాళ్ళకి పర్క్స్ ఇస్తారు చాలా మటుకు. ఇదంతా మనకి గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో రూల్స్ ఉంటుంది, చట్టాలు ఉంటాయి, అది పాటించాల్సిందే. మీకు నచ్చకపోవచ్చు, మీరు అనుకుంటారు నాకు దీనికన్నా ఎక్కువ జీతం రావాలనుకుంటారు, అది గవర్నమెంట్ సెక్టర్లో అంతే. యూ కాంట్ గివ్ మోర్ దెన్ దట్, అది రూల్. మీ బాస్ కన్నా ఎక్కువ మీకు శాలరీ రాదు మీకు ఎప్పుడైనా. సో దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్ అనమాట. ప్రైవేట్ సెక్టర్లో అట్లేం లేదు, యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. మేనేజ్మెంట్ ఒకసారి డిసైడ్ చేస్తే ఈ మనిషి చాలా టాలెంటెడ్ పర్సన్, నేను రిటైన్ చేసుకోవాలంటే ఏమైనా చేయాలంటే వాళ్ళు బోనసెస్ ఇస్తారు, వాళ్ళు శాలరీ ఎక్కువ చేస్తారు, వాళ్ళు పర్క్స్ ఇస్తారు, ఫారిన్ హాలిడేస్ ఇస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. ఒకటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మనిషి ఉండాలి వీరందరూ అని చెప్పి. ఇప్పుడు మొన్న పవన్ చంద మాట్లాడుతూ, ఐ థింక్ ఈ వాజ్ షిరీన్ బాన్తో మాట్లాడుతూ ఆయన అన్నారు, యావరేజ్ ఏజ్ ఇప్పుడు మన స్కై రూట్లో ఈజ్ 28. 28 సంవత్సరాలు యావరేజ్ ఏజ్ అక్రాస్ ద బోర్డ్. అప్పుడు ఆలోచించండి, ఇస్రోలో మీరు యావరేజ్ ఏజ్ తీసుకుంటే అది మినిమం ఒక 42-43 ఉంటుంది. ఐ గెస్ సో అనిపిస్తుంది నాకైతే. ఇది 28 ఉంది ఇక్కడ. ఆలోచించి ఆ యంగ్ టాలెంట్ ఎంత మట్టుకు కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చారు. 3D ప్రింటెడ్ ఇంజిన్స్ కానివ్వండి, లైట్ మెటీరియల్స్ యూస్ చేస్తారు దీంట్లో లాంచ్కి, స్టీల్ యూజ్ చేయకుండా కంపోజిట్స్ యూజ్ చేశారు. ఇదంతా కొత్తతనం తీసుకొస్తున్నారనమాట. వీళ్ళు కూడా ముందు ఇస్రోలోనే పనిచేశారు కదా. ఓకే, పవన్ అండ్ నాగభారతి వీళ్ళిద్దరూ ముందు ఇస్రోలోనే పనిచేశారు, 6 సంవత్సరాలు పనిచేశారు వీళ్ళిద్దరు. ఇద్దరు ఐఐటి నుంచి, ఒకరు ఐఐటి ఖరగ్పూర్ నుంచి. పవన్ అయితే బోత్ ఆర్ ఫ్లాట్మేట్స్. వాళ్ళు మాట్లాడుతూ ఒకరోజు మనం కంపెనీ మొదలు పెడదాం, మనం కూడా స్టార్ట్ చేద్దాం అంటే అట్లా స్టార్ట్ ఆ టైంలో 2018లో పర్మిషన్ లేకుండే గవర్నమెంట్, అప్పుడు కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. టెక్నికలీ ఇల్లీగల్ అది, కానీ అప్పుడు లీగాలిటీ కొంచెం చాలా థిన్ లైన్ ఉంటుంది అప్పుడు, కానీ స్టార్ట్ చేశారు. దాని తర్వాత పర్మిషన్ వచ్చింది, దెన్ దే సైన్డ్ డీల్, MOU చేశారు ఇస్రోతో. చాలా మటుకు ఇస్రో వైపు నుంచి చాలా హెల్ప్ ఉండే వాళ్ళకి.
ఇదన్నీ జరుగుతుంది ఇప్పుడు కూడా. సో మన వైపు మనం చూడాల్సిన ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. దీంతో ఇస్రోకి థ్రెట్ వస్తుందా, రేపు గగన్యాన్ మిషన్ ఆగిపోదు. అంటే చాలామంది మనం చూస్తే వాళ్ళ రెసిగ్నేషన్స్ అన్నీ మనం చూస్తున్నాం, బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అప్పుడు ఆగిపోతుందనే డౌటే ఎక్కువ వస్తుంది కదా సార్ ఇప్పటివరకు. ఇప్పుడు అంటే అది న్యాచురల్. అది ఈవెన్ మన ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఇక్కడ మనం చూసుకుంటే ఈవెన్ 1339. సో వీళ్ళు ఆల్రెడీ 80 ఎగ్జిట్ అయిపోయారు, ఇంకొక 20 రిజైన్ చేశారు. ఆల్రెడీ 4577 ఎంప్లాయీస్ ఉన్నారు టోటల్గా మనం చూస్తాం. సో గుడ్ కదా, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు, కొత్త టాలెంట్ని రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి మనకి. ప్రాజెక్ట్ డైరెక్టర్ లెవెల్లోనో, సీనియర్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంజనీర్స్ కానీ వాళ్ళు కావాలి. వాళ్ళు చెప్పిస్తారు వీళ్ళకి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. కానీ ఇస్రో కూడా మార్పులు తీసుకురావాలి. దే షుడ్ రెడ్యూస్ దర్ ఏజ్. ఇక్కడ అది వెనకంజ వేసింది అంటారు సార్. ఇక్కడ ఇస్రో తప్పేం లేదు దీంట్లో. ఇస్రో తప్పు ఏం లేదు. అది ప్రతి గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంది. ఇది మీరు గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫిట్ కారు. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ నేనే. మా నాన్నగారు వైపు నుంచి రైల్వేలో 71 స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పిల్లలకు ఒక ఉద్యోగం కంపల్సరీ మధు దండవతి అష్యూర్ చేశారు. అంటే రైల్వే స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి రైల్వే ఎంప్లాయీ పిల్లల నుంచి ఒక్కరికి రైల్వేలో ఉద్యోగం. కానీ మా నాన్నగారు నా దగ్గర అడిగారు. ఐ సెడ్ నో. నేను మా నాన్నగారు సఫర్ చేస్తున్న చూశాను నేను. ఆయన పాప ఎంత టాలెంటెడ్ మనిషి ఉండే అంటే ఆయనకి ఎప్పుడో ప్రమోషన్ రాలేదు, ఇంకెవరికో ప్రమోషన్ ఇచ్చారు. ఆయన 99 మార్కులు ప్రతి ఎగ్జామ్లో స్కోర్ చేశారు. ప్రమోషన్ ఎగ్జామ్లో 11 మార్కులు వచ్చి నన్ను ప్రమోట్ చేశారు. అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? యూ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఓకే, ఇస్రోలో నడుస్తుందని చెప్పట్లేదు, కానీ మీకు ముందు ఇస్రో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకుండే బయట. మ్యాక్సిమం ఏం చేస్తారు, నాసాకి వెళ్తారు. మీరు వినుంటారు, నాసాకి వెళ్తే చాలామంది ఇండియన్ సైంటిస్ట్ అక్కడ ఉన్నారు. నిజమే అది. కానీ ఇప్పుడు నాసా కూడా లాంచెస్ ఏం చేయట్లేదు. ఇట్ ఈస్ ఆల్ స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వీల్ చేస్తున్నారు. నాసా ఫెసిలిటేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. మొన్న రష్యా నుంచి బైకోనూర్ నుంచి లాంచ్ చేశారు వాళ్ళు. రష్యన్స్ దగ్గర ఎప్పుడు కూడా కెపాసిటీ ఉంది లాంచ్ చేయడం, వీళ్ళ దగ్గర లేదు. దే స్టాప్. వాళ్ళ ఫండింగ్ తగ్గించేశారు చాలా మటుకు. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఇస్రోది తప్పేం లేదు. అదేంటంటే మీరు అన్ని కొత్త ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన దగ్గర ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పి హైదరాబాద్లో బాలనగర్లో పాత, ఇప్పుడు అది మొత్తం పోయింది అనుకోండి, బంద్ అయిపోయింది. ఇట్ వాజ్ అ హ్యూజ్ యూనిట్, మ్యాసివ్. బాలనగర్ అంటే ఐడిపిఎల్ అంత పెద్ద యూనిట్. కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కంప్లీట్గా మీకు అదే ఉంటుండే. ఐడిపిఎల్ టైంలో నాకు గుర్తుంది, నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో ఇట్ వాజ్ వన్ ఆర్గనైజేషన్. అన్ని సైంటిస్ట్, ఫార్మా అందరూ అక్కడ వెళ్ళి పనిచేస్తారు. అక్కడే ఉద్యోగం కావాలి అందరు, గవర్నమెంట్ ఉద్యోగం అది కూడా. కానీ ఐడిపిఎల్ తర్వాత వాళ్ళ రీసెర్చ్ తగ్గింది, వాళ్ళ మటుకు ప్రయారిటీస్ తగ్గిపోయింది గవర్నమెంట్. అప్పుడు దాని నుంచి చాలామంది బయటకు వచ్చి వాళ్ళ కంపెనీలు పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు చాలా పెద్ద కంపెనీస్ అయిపోయారు. అండ్ టుడే హైదరాబాద్ ఈజ్ వ్యాక్సిన్ క్యాపిటల్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. బయట నుంచి వచ్చిన 2-3 పేర్లు తీసుకుంటాను, ఎక్కువ 4-5 పేర్లు చెప్పు. ఒక డాక్టర్ అంజురెడ్డి గారు, డాక్టర్ రెడ్డి సెటప్ చేశారు. ఈ వాజ్ ఐడిపిఎల్ ప్రోడక్ట్. మీరు ఆరోబిందో తీసుకోండి, రాంప్రసాద్ రెడ్డి. ఆరోబిందో వాజ్ అగైన్ అక్కడి నుంచి వచ్చారు, ఆయన కూడా ఐడిపిఎల్ నుంచి. మురళీ దివి అగైన్ ఐడిపిఎల్ ప్రోడక్ట్. మీరు పార్థసాది రెడ్డిని తీసుకోండి, హెటరో అగైన్ ఐడిపిఎల్ ప్రోడక్ట్. వీళ్ళందరూ ఐడిపిఎల్ ఉంటే ఈ కంపెనీలు ఉండవు. వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి కంపెనీ సెటప్ చేశారు. అండ్ టుడే దే ఆర్ $multi-billion కంపెనీస్ అందరు. ఎట్లా జరిగింది అది ఎందుకంటే ఐడిపిఎల్ ఆ టైంలో వాళ్ళ మెయిన్ మిషన్లో ఫెయిల్ అయిపోయారు. ఓకే, వాళ్ళు అది చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, ఒకటి 70s, 80s, 90s అండ్ ఈవెన్ నరసింహారావు గారు లిబరలైజేషన్ తీసుకొచ్చేదాకా భారతదేశంలో ఒక కంపెనీ పెట్టాలంటే చాలా ఛాలెంజింగ్. మీకు 6 నెలలు, సంవత్సరం పాటు పడుతుంది, పిచ్చి పట్టేస్తారు. మీరు అసలు కంపెనీ ఏంటి, మరి నేను ఉండనని చెప్పేసి వెళ్ళిపోతారు. మీరు అంత కోపం వస్తుంది మీకు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది. రెడ్ టేప్ హెస్ బికమ్ రెడ్ కార్పెట్. ఇప్పుడు మీరు కంపెనీ పెడతా అనగానే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చి మీ దగ్గర ఆఫర్లు ఇవ్వడం మొదలు పెడతారు. ల్యాండ్ కానివ్వండి, ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, నీళ్ళు కావండి, కరెంట్, అన్నీ. మీరు చంద్రబాబు నాయుడుని అక్కడ చూస్తున్నారు, మీరు ఇక్కడ రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. దే గో ఆల్ అవుట్ ఆఫ్ ద వే అన్నమాట. ఇది ఆ టైంలో జరగలేదు. ఇది ఈవెన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి. హెచ్ఏఎల్ లాంటిది, డిఆర్డిఎల్, అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ముందు గవర్నమెంట్ ఒక్కరే ఇది నడిపిస్తుండే. డిఫెన్స్ బయట నుంచి కొనుక్కుంటాం, కానీ ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదని లేకుండే ప్రైవేట్లో. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి. టాటా నుంచి బాబా కళ్యాణి గ్రూప్ కానీ, మీరు ఈవెన్ ఇజ్రాయేలీ కంపెనీస్ ఇక్కడ వచ్చి పెట్టుకున్నారు. ఈవెన్ మన అదానీ ఉన్నారు.
ఎవ్రీబడి చాలామంది మీరు కాన్పూర్ ఈకోసిస్టంలో వెళ్తే 183 కంపెనీలు ఉన్నాయి, డిఫెన్స్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి కాన్పూర్లో. మన దగ్గర ఇప్పుడు ఆడిపట్ల దగ్గర డిఫెన్స్ కారిడార్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఆల్రెడీ ఐ థింక్ 10-15 కంపెనీలు ఉన్నాయి, ఇంకా పెరుగుతుంది అది. సో ఇది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రెడీమేడ్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తీసుకురాలేరు, కొనుక్కోలేరు కదా వాళ్ళు. యూ హ్యావ్ టు టేక్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్, అట్ ద సేమ్ టైం న్యూ హ్యాండ్స్ని తీసుకోవాలి. అప్పుడు యంగ్ అండ్ ఓల్డ్ ఈ రెండు ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవుతుంది, వీళ్ళు వాళ్ళని నేర్పించి ఆ లెవెల్ దాకా తీసుకొస్తారు, ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఇది జరగాల్సిందే. ఇది ఇప్పుడు దాకా జరగలేదు చాలా మటుకు. వన్ రీజన్ ఈజ్ ప్రైవేట్ సెక్టర్ని అలౌ చేయలేదు ఇట్లాంటి ఫీల్డ్స్లో. ఒకటి మనం ముందు ఫార్మా చూసాం, అది మళ్ళీ అలౌ చేసినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది కంప్లీట్గా. ఫార్మా ఇస్ బికమ్ ఎ బిగ్ బిజినెస్. దాని తర్వాత ఇప్పుడు మాట్లాడినట్టు మన డిఫెన్స్లో కూడా అదే. అండ్ ఫైనలీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇస్రో గురించి. సో మీరు ఎగ్జాంపుల్ చూడాలి, ఈవెన్ యూరోప్లో కూడా ఇదే జరుగుతుంది. యూరోప్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని ఉండే, మన పాత శాటిలైట్స్ చాలా మటుకు వాళ్ళతో రిలీజ్ చేయించాం, ఎందుకంటే మన దగ్గర అంత కెపాసిటీ లేకుండే హెవీ శాటిలైట్స్. సో వాళ్ళని యూజ్ చేసుకోం ఈఎస్ఐని. కానీ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఒక లాంచ్ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ లేదు. సో మనం న్యాచురల్లీ అన్ని ప్లేసెస్లో ఏమైపోయింది, ఒకటి టెక్నాలజీ మారిపోయింది. ముందు 1500 కిలోల శాటిలైట్ కావాలంటే మీకు మినిమం గ్రౌండ్ ఇమేజింగ్, అది కాదు. ఇప్పుడు అది మీకు 500తో నడిచిపోతుంది, రేపు 250 కూడా కావచ్చు. అంటే లాంచ్ వెహికల్స్కి మోర్ దెన్ 10 శాటిలైట్స్ 15 శాటిలైట్స్ క్యారీ చేయొచ్చు వాళ్ళ కెపాసిటీ మీద. ఈవెన్ పవన్ మొన్న మాట్లాడుతూ అదే అన్నారు షిరీన్తో, దట్ ఇప్పుడైతే ఒకటే చేస్తున్నాం, ముందుకెళ్తే రెండు చేయొచ్చు కదా నెలకు. అట్లాంటి 10 కంపెనీలు రెడీగా ఉన్నారు. అగ్నికుల్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ మంత్ ఫ్యూ మంత్స్గా వాళ్ళొక టెస్ట్ రాకెట్ పంపించారు వాళ్ళు కూడా. సో టెస్టింగ్ చేస్తారు, ఫస్ట్ సబ్ ఆర్బిట్లు చేస్తారు, దాని తర్వాత దిల్ గో టు ద ఆర్బిట్, బియాండ్ ఆర్బిట్స్, అండ్ దెన్ హెవియర్ వెహికల్స్ వస్తాయి. ఇది మనం కూడా అక్కడొక స్పేస్ ఎక్స్ ఉంటే, విచ్ ఇస్ $1 trillion కంపెనీ టుడే వరల్డ్లో. మీరు అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇప్పుడు అడిగితే ఎన్విడియా కాదు, ఇట్ ఈస్ స్పేస్ ఎక్స్. మొన్ననే వాళ్ళ పబ్లిక్ ఇష్యూ వచ్చింది, దాంతో ఎలాన్ మస్క్ హస్ బికమ్ ట్రిలియనర్. ఆలోచన, ఫస్ట్ ట్రిలియనర్ ఇన్ ద వరల్డ్. సో అట్లనే మన దేశంలో కూడా ఎన్ని కంపెనీలు ఉన్నాయి, యూ కెన్ ఆల్ గో పబ్లిక్ టుమారో. ఇప్పుడైతే వాళ్ళు వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ తీసుకుంటున్నారు, అదన్నీ తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ ఈ పర్టికులర్ స్కై రూట్ ఎక్స్పోజర్, వాళ్ళ పబ్లిసిటీ ఎంత వచ్చింది చూడండి, ఆ పబ్లిసిటీ చూసిన తర్వాత దెన్ దే విల్ నౌ గో ఆల్ అవుట్. మిగతా కంపెనీస్ కూడా ఫండింగ్ ఈజీ అయిపోతుంది. కానీ స్పేస్ అనేది ఒక అన్ఫర్గివింగ్ థింగ్. చిన్న ఒక ఇంజనీరింగ్ తప్ప ఎక్కడైనా జరిగితే దిట్ కెన్ గో రాంగ్. అది మనం చూసాం, కల్పనా చావ్లా చనిపోయిన కేసు కూడా మనం చూసాం. స్మాల్ మిస్టేక్స్ అని చెప్పలేము, అది దట్ ఈస్ ఆల్ ద ఇన్హరెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. కానీ ఇప్పుడున్న వాళ్ళకి కాదు, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళకి ఐడియాస్ కానివ్వండి, వాళ్ళ ఇంటిగ్రేషన్ కానీ, వాళ్ళ తీసుకొస్తున్న బ్రింగింగ్ టు ద టేబుల్ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటుంది, అన్నీ దే ఆర్ రియలీ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు మన ఐ బిలీవ్ స్కై రూట్లో కూడా అంతే, చాలామంది యంగ్స్టర్స్ మేనేజరల్ పొజిషన్కి వచ్చి హెచ్ఓడి పొజిషన్కి వచ్చారు, అక్కడ కూడా లీడర్షిప్ రోల్స్ తీసుకున్నారు, అది మంచిది. మన దగ్గర హెచ్ఏఎల్ ఒక టైంలో అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఉండే, కానీ వాళ్ళ వైపు నుంచి తయారు చేసింది ఏమనంటే లేదు, రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి అసెంబుల్ చేయడం, అదే జరిగింది ఎక్కువ. దాని తర్వాత కొన్ని అక్కడెక్కడ చేశారు, కానీ హెచ్ఏఎల్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఓకే, హెచ్ఏఎల్ ముందు ప్రైవేట్ సెక్టర్లో ఉండే బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, మైసూర్ మహారాజా కానివ్వండి, మిగతా కొంత ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కలిసి తయారు చేసిన వాళ్ళ తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారు. కానీ అక్కడ ఏంటి, అక్కడ వాళ్ళు ఒక డెడ్ లైన్ మెయింటైన్ చేయరు అని నేనుగా చెప్పింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు. దే నాట్ అడ్హియరింగ్ టు ద డెడ్ లైన్. ఎల్సీఏ ప్రాజెక్ట్ పోయింది, చాలా డిలే అయింది, ఆక్మా ప్రాజెక్ట్ డిలే అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్. మీరు చేయలేకపోతే వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు కూడా రేపు ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలంటే దే హ్యావ్ టు పికప్ గుడ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ హెచ్ఐఎల్. మంచి ఎంప్లాయీస్ని అందరినీ కాదు, అందరినీ పికప్ చేస్తే మళ్ళీ ఇది కూడా హెచ్ఐఎల్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు మంచి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, అక్కడి నుంచి తీసుకుంటారు వాళ్ళు. సో ఇది లా ద జంగిల్ అంటారు, ఓన్లీ ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. ఇది చార్ల్స్ డార్విన్ చెప్పారు, మీరు అడాప్ట్ చేస్తేనే మీరు ఉండొచ్చు, ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ మీరు డినోసార్ అయిపోతారు మీరు డ్యూరింగ్ ది జురాసిక్ ఎరా. ఇది జరుగుతుంది ఇప్పుడు. దీంట్లో నేనైతే పెద్ద టెన్షన్ దీంట్లో లేదు నాకైతే, చాలా మటుకు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా మొన్న కూడా చాలా మటుకు ఇంటర్వ్యూస్ చూసాను, వాళ్ళందరూ అన్నారు నో దిస్ ఇస్ అ గ్రోయింగ్ అప్ ప్రాసెస్. కానీ గవర్నమెంట్ ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టారు, కానీ అందరూ వెళ్ళిపోతే మరి అక్కడ ఎవరు ఉండరు, లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయడానికి కూడా ఎవరు ఉండాలి కదా, అదొక ప్రాబ్లం అన్నమాట. అంటే ఇంత పెద్ద కంపెనీ మనం ఇంతది ఒకటేసారి ప్రైవేట్ సెక్టర్లో తీసుకుంటున్నారు అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఆలోచిస్తారా, కొత్త వాళ్ళ ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, యంగ్స్టర్స్ అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంటుంది కదా సార్, ఇస్రో నుంచి మనం స్కై రూట్ లాంటి దాంట్లోకి వెళ్ళాలి అంటే ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది మనకి అనేది కూడా ఉంటుంది కదా సార్. క్వశ్చన్. ఈవెన్ ఐ థింక్ పవన్ ఆన్సర్డ్ ద సేమ్ క్వశ్చన్ ఇవాళ షిరీన్ బార్ ఇంటర్వ్యూలో, అదే అన్నారు ఆయన. వాళ్ళు ఇద్దరు కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళకే భయం ఉండే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. పవన్ ఇస్ ఫ్రమ్ వైజాగ్,
న్యాచురల్ ఏ ఫ్యామిలీ అయినా మీకు మంచి ఉద్యోగం ఇస్రోలో పనిచేస్తున్నారు సైంటిస్ట్ మీరు యు ఆర్ జస్ట్ 28 ఐ థింక్ యూస్ 28 అయినప్పుడు కానీ క్విట్ ఇస్రో ఎవరైనా అడుగుతారు ఐఐటి ఖరగ్పూర్ ఎందుకు ఇస్తున్నారు ఉద్యోగం మంచి ఉద్యోగం ఉండే కదా నేను సొంత కంపెనీ పెట్టుకుంటా ఏం సొంత కంపెనీ పెట్టుకుంటావు ఏం యూ డోంట్ నో టుమారో ఇట్ విల్ సర్వైవ్ ఆర్ డోంట్ సర్వైవ్ బట్ వాళ్ళ దాంట్లో వాళ్ళు నేను విన్న మాటకు ఈవెన్ పవన్ వాస్ సేయింగ్ వెరీ క్లియర్లీ దట్ మాకు గ్యారంటీ ఉండే వెన్ వీఆర్ రెడీ టు గివ్ 10 years ఆఫ్ మై లైఫ్ అంటే 10 సంవత్సరాలు మేము దీనికి అంకితం అయిపోతాం మేము దానికోసం పనిచేసి ఫెయిల్ అయితే ఓకే వీ విల్ గో బ్యాక్ టు సంథింగ్ ఎల్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళట్లో అదే కాన్ఫిడెన్స్ మిగతా కంపెనీస్లో కూడా ఉంది ధృవ ఏరోస్పేస్ ఉండొచ్చు మీరు అగ్నికుల్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు పిక్సెల్ ఉండొచ్చు వీళ్ళందరిలో కాన్ఫిడెన్స్ ఉంది రేపు మన కంట్రీకి కావాల్సిన ఒక 100 స్పేస్ కంపెనీలు ఉంటే ఎంత బాగుంటుంది ఓ రోజుకి ఒక లాంచ్ ఉంటుంది మన దగ్గర శ్రీహరికోటలో టైమే ఉండదు మీకు కొత్త లాంచ్ ప్యాడ్స్ తయారు చేయాల్సి వస్తుంది ఇదంతా జరగాల్సిందే మన దేశంలో ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఇది ఇప్పుడు $500 million బిజినెస్ ఇట్ కెన్ గో టు $1.5 billion బిజినెస్ 500 బిలియన్ నుంచి $1.5 billion బిజినెస్ అయితే ఇట్స్ హ్యూజ్ అది జరగాల్సిందే మన దేశంలో ఇప్పుడున్న యంగ్స్టర్స్ బయటకు వస్తున్నారు దే కెన్ ఈవెన్ పవన్ ఇస్ అ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ కానీ ఆయన ఇస్రోలో ఉన్నారు ఇప్పుడు ఇస్రో నుంచి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి స్టార్ట్ చేశారు స్కై రూట్ సో వాళ్ళ దాంట్లో కాన్ఫిడెంట్ కొత్త టెక్నాలజీస్ వాళ్ళు యంగ్స్టర్స్కి అదొక పెద్ద అడ్వాంటేజ్ దే డోంట్ క్యారీ ఎనీ బ్యాగేజ్ మేము అక్కడ అట్లా చేసాం ఇక్కడ ఇట్లా చేసాం అట్లానే ఇక్కడ కూడా చేద్దాం అని చెప్పి కాదు ఉంటుంది అది మార్చాల్సిన టైం ఎప్పుడో వచ్చేసింది దానికోసం చూస్తున్నాం స్కై రూట్ లాంటిది అక్కడ మొన్న మీరు లాంచ్ రోజు చూస్తే నార్మల్ ఇస్రో కంట్రోల్ రూమ్ శ్రీహరికోటలో చాలా క్వైట్గా ఉంటుంది నేను ఎస్ఎల్వి రాకెట్ టైంలో వెళ్ళాను అంటే 1984లో నేను ఫస్ట్ టైం శ్రీహరికోట వెళ్ళాను నేను అప్పుడు చిన్న రాకెట్ ఎస్ఎల్వి ఉండేది ఓకే అప్పుడు ఎస్ఎల్వి లాంచ్లో పెద్ద ఇష్యూ అది మనం పండుగ చేసుకున్నాం ఆ రోజు కానీ దాని తర్వాత ఎంతో మార్పు వచ్చింది ఇప్పుడు ఆ కంట్రోల్ రూమ్ చూస్తే మీరు ఆ చాలా చిన్న కంట్రోల్ రూమ్ ఉండే అప్పుడు ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి చాలా పెద్ద కంట్రోల్ రూమ్ ఉంది అక్కడ మనం యూజువల్ శాటిలైట్ లాంచ్ టైంలో చూస్తుంటాం కానీ అందరు సీరియస్గా ఉంటారు సైంటిస్టులు ఈసారి చూడండి ఫస్ట్ రో అంతా వీళ్ళు కూర్చున్నారు యంగ్స్టర్స్ కూర్చున్నారు స్కై రూట్ నుంచి వాళ్ళకి డ్రెస్ ఉంది వేసుకున్నారు అందరూ ఒక ఓవర్ కోట్ లాగా ఓకే లైక్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లుకింగ్ వెరీ ఫ్యాషనబుల్ చాలా బాగుండే అందరిది స్కై రూట్ ఇది ఇస్రోలో మీకు కనిపించదు వాళ్ళకి మ్యాక్సిమం వైట్ కోట్ వేసుకుని దాని మీద ఇస్రో అని రాస్తారు అంతే అక్కడి నుంచి మొదలవుతుంది దట్ యువర్ డిజైన్ థింకింగ్ ఆల్సో ఇస్ లైక్ దట్ అనమాట దాని తర్వాత ఈ లాంచ్ అయిన కరెక్ట్ అంత కన్ఫర్మేషన్ ఒక్కొక్క స్టేజ్ కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ స్క్రీమింగ్ అండ్ షౌటింగ్ అనమాట దాని లోపల ఓకే అప్పుడే మాకు అర్థమైపోతుంది వేరే ఇస్రో సైంటిస్ట్ ఇంత చేయరు వాళ్ళు చప్పట్లు కొడతారు మ్యాక్సిమం వీళ్ళు దే ఆర్ సెలబ్రేటింగ్ హై ఫైల్ ఇచ్చుకుంటారు అండ్ దెన్ వీళ్ళతో సపరేట్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉండే అక్కడ మీరు చూడాలి విజిల్ కొట్టడం అక్కడ 30-40 మంది ఉన్నారు వాళ్ళ సైంటిస్ట్ అందరు మన స్కై రూట్ నుంచి ఆల్ యంగ్స్టర్స్ వాళ్ళది అండ్ వాళ్ళు దే ఆర్ సెలబ్రేటింగ్ ఆ యాటిట్యూడ్ మీకు ఒక సీరియస్ కంపెనీలో ఎప్పుడు కనిపించదు అరే బాస్ చూస్తున్నారు వెనక నుంచి మంచిగా ఉండదు మినిస్టర్ గారు కూర్చున్నారు వెనక ఓకే సో వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అట్లాంటి యాటిట్యూడ్ యంగ్స్టర్స్కి లేదు దే ఆర్ రెడీ టు టేక్ రిస్క్ పోతే పోయింది ఏం చూసుకుందాం అని తర్వాత చూసి ఇంకోటి లాంచ్ చేద్దామంట దాట్ యాటిట్యూడ్ మనం ఎంత సీనియర్ లెవెల్కి వెళ్తూ ఒక ఏజ్లో వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత మనం కొంచెం కేర్ఫుల్ అయిపోతాం ఎందుకు రిస్క్ తీసుకోవాలన్నా ఇది యంగ్స్టర్స్లో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అది మనం ఈవెన్ స్పేస్ ఎక్స్ లాంచ్ చేసినప్పుడు స్పేస్ ఎక్స్ కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయింది ఓకే ఎస్పెషల్లీ రీయూజబుల్ రాకెట్స్లో ఎన్నోసార్లు ఫెయిల్ అయింది బ్లూ ఆరిజిన్ మనం కూడా ఫెయిల్ అయింది అది చెప్పేసి మీరు దుకాణం బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నా లేదు కదా ట్రై చేస్తూనే ఉండాలి స్పేస్ ఇస్ ద ఫైనల్ ఫ్రాంటియర్ అంటారు ఈవెన్ కాంప్లికేటెడ్ టెక్నాలజీ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుతాం ఏమంటాం ఇట్స్ రాకెట్ సైన్స్ అంటాం ఓకే రాకెట్ సైన్స్ అనేది అల్టిమేట్ అన్నమాట ఛాలెంజ్ ఇప్పుడు అదే ఛాలెంజ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకొని చూడండి ఎంత జల్దీ లాంచ్ చేశారు వీళ్ళు నెక్స్ట్ లాంచ్ ఇప్పుడు పవన్ అనేది అంటే నెలకు ఒకసారి కూడా చేయొచ్చు మేము నెలకు 2 సార్లు చేయొచ్చు ఇంకొక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మిగతా కంపెనీలు ఉన్నాయి పెద్ద లైన్ కట్టేస్తారు ఇప్పుడు వెయిటింగ్ లైన్ ఉంటుంది దానికోసం లిస్ట్ ఉంటుంది ఒకటి ఇది జరగాల్సి దిస్ ఇస్ వేర్ ఇట్ ఇస్ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాను పర్సనలీ ఐ నో దిస్ జెంటిల్మెన్ లోకేశ్వరరావు అని చెప్పి లోకేష్ మిషన్స్ అని కంపెనీ సెటప్ చేశారు ఇప్పుడు వాళ్ళు సిఎన్సీ మిషన్స్లో ఉన్నారు అక్కడి నుంచి ఇప్పుడు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చారు వాళ్ళు లోకేశ్వరరావు గారు ఒక టైంలో హెచ్ఎంటీలో పనిచేస్తుండే హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి ఆయన కంపెనీ సెటప్ చేశారు బహుశా ఆయనలాగా చాలామంది ఉండొచ్చు నాకు పర్సనలీ తెలిసింది ఆయన ఒకరే ఇన్ఫాక్ట్ సర్చింగ్ ఫర్ అ లాట్ ఆఫ్ నేమ్స్ అనమాట ఇప్పుడు మీరు పాత సిస్టమ్కి వెళ్ళిపోతే కూడా కర్సన్ భాయ్ పటేల్ నిర్మా పౌడర్ స్టార్ట్ చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే గుజరాత్లో ఆయన అది పక్కన పెట్టేసి గుజరాత్ ఆయన వచ్చి సొంతం ఫ్యాక్టరీ పెట్టుకున్నారు అట్లాంటి ఆంట్రప్రెన్యూర్ స్కిల్ మన దేశంలో ఉండాలి అది ప్రతి స్టేట్లో ఉండాలి మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక జాబ్ సెక్యూరిటీ జాబ్ సేఫ్టీ అనేది చాలాది ఇప్పుడు పవన్ కానివ్వండి నాగా భాస్కర్ వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు రేపు కంపెనీ ఫ్లాప్ అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద వస్తుండే వాళ్ళు 100 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నారు వీళ్ళిద్దరు రేపు స్కై రూట్ డింట్ మేనేజ్ ఆర్ ఈ జస్ట్ లాంచ్ హెడ్ ఫెయిల్డ్
మూడో టైప్ మిగతా స్టాఫ్ ఎంప్లాయీస్ మీద ఏముంటుంది, అరే నెక్స్ట్ మంత్ జీతం వస్తుందా లేదా. మీరు ఇప్పుడు ప్రైవేట్ క్యాపిటల్లో ఉన్నారు, రేపు పబ్లిక్ ఇష్యూకి వెళ్తారు. గవర్నమెంట్ కాదు కదా, మీకు ఇస్రో అనగానే మీకు ఎంత ఉన్న ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తారు. అక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు ఒక టేబుల్ కొనాలంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇస్రో అని చెప్పట్లేదు, ఒక చైర్ కొనాలంటే మీరు టెండర్ పిలవాలి. ఓకే, 10 మంది అప్లై చేస్తారు, 10 డిఫరెంట్ చైర్స్ ఉంటుంది, స్పెసిఫికేషన్స్ చెప్తారు, మళ్ళీ వాళ్ళందరూ మార్చుకొని తీసుకో. ఒక చైర్ కోసం మీరు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మీరు 6 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ సెక్టర్ అట్లా కాదు. ఇది కొనాలంటే మేనేజ్మెంట్ టీం కూర్చుంటారు, డిసిషన్ తీసుకుంటారు, ఎస్ లెట్ అస్ బైట్ ఇన్స్టెంట్. అది మీకు గవర్నమెంట్ సెక్టర్లో కాదు. అక్కడ కరప్షన్ ఉందా లేదా, ఎవడ కమిషన్ తీసుకుంటున్నాడా, ఈ భయంలో బోఫోర్స్ లాగానో మిగతా దాంట్లాగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇది ప్రాబ్లం. 2G లాంటి స్కామ్ లాగా అవుతుందేమో. ఇది మన దగ్గర ఈ యాటిట్యూడ్ ఉంది. ఈ యాటిట్యూడ్ మార్చాలంటే ఒకటే మెయిన్ థింగ్ ఈజ్ బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. అది తీసుకొస్తే చాలా మటుకు మార్పులు వస్తాయి. మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, ఒక టైంలో మనకు అన్ని ఇది అశోక్ లైలాండ్ కానీ మిగతా కంపెనీ తయారు చేస్తుండే లారీలన్నీ ఆర్మీ కోసం అన్న 1 టన్ 2 టన్ 3 టన్. ఇప్పుడు అందరు చేస్తున్నారు, కళ్యాణి గ్రూప్ చేస్తున్నారు, చాలామంది ప్రైవేట్ సెక్టర్లో. బోఫోర్స్ లాంటి గన్స్ ఇప్పుడు ఇండియాలో తయారవుతున్నారు, రికాయిల్స్ గన్స్. మీరు ప్రతి సెక్టర్లో చూడండి, ప్రైవేట్ సెక్టర్ ఇస్ ఎంటర్డ్ బిగ్ వే. కానీ పబ్లిక్ సెక్టర్కి ఉంది, కానీ వాళ్ళ యాటిట్యూడ్ మార్చకపోతే ఏదో 6 గంటల దాకా క్యారమ్ బోర్డ్ ఆడతాం, 6 గంటల తర్వాత తయారు చేస్తాం, ఓవర్ టైం వస్తుంది, అది నడవదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. అట్లాంటి ఒక కంపెనీ బెంగళూరులో ఉండే, డిఫెన్స్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్. సాయంత్రం 6 దాకా క్యారమ్ బోర్డ్ ఆడతారు, 6 తర్వాత వర్క్ మొదలు పెడతారు, ఓవర్ టైం వస్తుంది వాళ్ళకి. ఇది ఇప్పుడు మారిపోయింది, అది జరగదు ఇప్పుడు. వీట్ విల్ నాట్ హ్యాపెన్ ఎనీమోర్. ఇప్పుడు ఎఫిషియన్సీ గవర్నమెంట్ కూడా 88 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ని 8గా మర్జ్ చేశారు. పెద్ద ఆపోజిషన్ ఉండే దాని వ్యతిరేకంగా. ఆపోజిషన్ పార్టీలు, యూనియన్లు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ చేస్తారు. మన దగ్గర మెదక్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇందిరాగాంధీ గారు పోటీ చేస్తున్న, ఆమె సెటప్ చేస్తుంది. అది ఏం చేశారు, మోదీ గారు చెప్పారు, ఓకే గో అండ్ స్ట్రైక్, నో ప్రాబ్లం, నేను బయట నుంచి తెచ్చుకుంటాను ఆయుధాలు, నాకు ప్రాబ్లం లేదు, కానీ నేను దిస్ హస్ టు గో త్రూ. ఇప్పుడు చూడండి 8 అయింది, బాగా నడుస్తుంది, కార్పొరేషన్స్గా మార్చుకుంటున్నారు వాళ్ళని, ఎఫిషియన్సీ పెరుగుతుంది, టైమ్లీ డెలివరీస్ ఉంటుంది. అది రావాలి. ఎందుకు మనం రఫాల్ కొనాలి? ఎప్పుడు రఫాల్ భారతదేశంలో తయారు చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఉంది కదా, మనకి ఆఫర్ ఉంది రఫాల్ నుంచి. కానీ ఎవరికి ఇస్తారు వాళ్ళు తెలియదు. మేబీ దే గివ్ ఇట్ టు ప్రైవేట్ సెక్టర్. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, HAL కెనాట్ డూ ఇట్. అది HALకి ఒక బ్లాక్ మార్క్, అది జరగకూడదు అట్లా. ఇస్రోకి అట్లాంటి బ్లాక్ మార్క్ లేదు ఇప్పుడు కూడా. ఇస్రో ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ దెమ్స్. కానీ ఒక ఎరా అయిపోయింది ఇస్రోది. ఓకే, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్కి వచ్చేసారు. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే దే నీడ్ యంగ్ బ్లడ్. కానీ గవర్నమెంట్లో మళ్ళీ రిక్రూట్మెంట్లో చాలా మటుకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, రిజర్వేషన్ పాలసీస్ ఉంటుంది, చాలా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే చాలామంది యంగ్స్టర్స్ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతారు. అది మన ఐటీలో కూడా చూస్తున్నాం. మన దగ్గర ఒక టైంలో కంప్యూటర్స్ ఉంటాయి, గవర్నమెంటే నడిపిస్తుండే కంప్యూటర్స్. ఓకే, ECL లాంటి కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్స్ తయారు చేస్తుంది, టీవీలు తయారు చేస్తుండే. ఆలోచించండి, అక్కడి నుంచి మనం ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు అన్నీ ఇట్స్ గాన్ టు ప్రైవేట్ సెక్టర్ కంప్లీట్లీ. ఓకే, సో కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్, ఇట్ వాజ్ అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, టాటాస్ కమ్మేశారు లాస్ట్లో. గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్, కానీ కొన్ని కీ సెక్టర్స్లో గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు దాంట్లో డిఫెన్స్ ఒకటి, అండ్ డెఫినెట్లీ ఇస్రో లాంటి ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ముందుకు వెళ్తూ కూడా ఇస్రో షుడ్ బీ ద ఫాదర్ ఫిగర్. దాని కిందనే వీళ్ళందరూ వస్తారన్నమాట. ఇది కాదు మేము ఇస్రోని రీప్లేస్ చేస్తామంటే అంత ఈజీ కాదు. బహుశా జరగవచ్చు ఇప్పటి నుంచి ఒక 50 సంవత్సరాల తర్వాత దే మైట్ డూ ఇట్, దే మైట్ ఎక్లిప్స్ ఇస్రో. కానీ అప్పుడు దాకా ఇస్రో, నాసా లాంటి ఒక ఫాదర్ ఫిగర్ ప్లే చేయాల్సి వస్తుంది అనమాట. డెఫినెట్గా ఇది ఒక మంచి మూవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. అండ్ మన వైపు నుంచి కూడా మనం చూడాల్సిందంటే ప్రైవేట్ సెక్టర్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకురావాలి. యంగ్స్టర్స్కి ఉద్యోగం కావాలంటే ఇట్లాంటి కంపెనీస్ ఉండాలి మన దగ్గర. ఇట్లాంటి 100 కంపెనీ 200 కంపెనీలు కూడా ఉన్నాయి. వీఆర్ లాస్ట్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ టు చైనా. లాస్ట్ అని కాదు, మనం క్యాచప్పే చేయలేదు చైనాతో. US ఓడిపోయారు చైనాతో. కానీ మనం ఇప్పుడు కూడా చైనాతో కాంపీట్ చేయడానికి కేపబిలిటీ మన దగ్గర ఉంది. కానీ మన యంగ్స్టర్స్ని మనం మోటివేట్ చేయట్లేదు. మనకు కావాల్సింది IITలు కాదు. IITలు ఉన్నాయి, ఇప్పుడు చాలా అయిపోయినాయి IITలు. మోర్ దెన్ అండ్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఎక్స్పాండ్ చేశారు IITs. ఇప్పుడు అది ఆపి లెట్ us డూ మోర్ ITS. ITL తయారు చేసి టెక్నికల్ మ్యాన్ పవర్ని తయారు చేద్దాం. ఇప్పుడు ఒక ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు, మీకు కానీ IT ఇంజనీర్ దొరుకుతారు. మీకు ఆ మార్పులు తీసుకురావాలి. వీళ్ళకి కూడా ఉద్యోగం రేపు వస్తుంది ఇట్లాంటి ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లకు. ఎస్, గవర్నమెంట్ ఒక మంచి పని చేశారు, దాన్ని రిజల్ట్ చూస్తుంది. కానీ అన్ఫార్చునేట్ స్పిన్ ఆఫ్ ఇస్ ఇస్రోస్ రెసిగ్నేషన్. I don't think it's a major issue. We can live with it, no problem.